వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మేము ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాము అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోని వీడియో టూర్గా భావించండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి మీకు లోపల ఏం ప్రొవైడ్ చేశామో తెలియాలి కాబట్టి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ కోర్స్ తీసుకునేటప్పుడైనా కానీ అసలు వీడియో క్లాసెస్ పూర్తిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు వీడియో క్లాసెస్ మొత్తం క్లియర్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని లోపల ఓపెన్ కాకుండా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా కాకుండా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా లేదా అని చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం లాగిన్ ప్రొసీజర్ దగ్గర నుంచి లోపల వరకు ఎలా వెళ్ళాలో. సింపుల్గా మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్వీఆర్ అకాడమీలో పర్చేజ్ చేయాలన్నా లేదా ఓపెన్ చేయాలన్నా కొన్న కోర్స్ని www.swracademy.in మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్లో ఎస్వీఆర్ అకాడమీ అని కొట్టి టైప్ చేసేస్తే ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి లాగిన్ రిజిస్టర్ అని 2 బటన్స్ ఉన్నాయి. సింపుల్గా మీరు లాగిన్ అయినా అవ్వచ్చు, రిజిస్టర్ అయినా అవ్వచ్చు అనమాట. లాగిన్ బటన్ని క్లిక్ చేసి ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క యూజర్ నేమ్ అండి. మీ యూజర్ నేమ్ని ఇక్కడ ఇవ్వండి. అండ్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ సబ్మిట్ బటన్ని మీరు క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు రిజిస్టర్ అవ్వకపోతే కొత్తగా కోర్స్ కొనాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా, రిజిస్టర్ బటన్ని క్లిక్ చేసి మీరు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది, మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సబ్మిట్ బటన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సబ్మిట్ బటన్ నేను క్లిక్ చేశాను. నేను కొన్న కోర్సెస్ అన్నీ కూడా నాకు వీడియో క్లాసెస్లో చూపిస్తాయండి. ఇలా నేనేం కోర్సులు కొన్నాను. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే మీరు ఏమేం కోర్సులు కొనాలో, మీకు ఏమేం కోర్సులు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ అని ఉంటే అది మీరు కొన్నట్టు, బై అని ఉంటే ఆటోమేటిక్గా అది మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థం అనమాట. సో ఓపెన్ ఉన్నాయన్నీ కూడా మీరు కొన్నాయి అన్నట్టు. సో ఇక్కడ మీకు వీడియో క్లాసెస్, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఏమైనా అప్లోడ్ అయితే ఇక్కడ వస్తుంది. టెలిగ్రామ్ రోజు మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. స్టడీ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని సబ్జెక్టుకి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఇక్కడ ఉంటాయి. ముందు వీడియో క్లాసెస్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో క్లాసెస్ ఒకసారి చూద్దాం. ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చూద్దాం. ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉంది కదా. ఓకే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఓపెన్ చేసా. ఓపెన్ చేయగానే నేను పోస్టర్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నింటినీ ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఇది 1-to-1 గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అని ఒకటి ఇవ్వటం జరిగింది. మీరు గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఫస్ట్ అటెంప్ట్లో గ్రూప్ 2 ఎలా కొట్టాలి, టైం టేబుల్ ఏంటి, రన్నింగ్ నోట్స్ ఎలా రాసుకోవాలి, సిలబస్ వైజ్ మార్క్స్ ఎలా ఉంటాయి, సో స్టూడెంట్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు, 4 monthsలో ఒక కాంప్రహెన్సివ్గా మీరు ఎలా చదువుకోవాలి, సో మీరు స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా చదువుకోవాలి, సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి గ్రూప్ 2కి, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మీకు గ్రూప్ 2కి ఏమైనా అప్డేట్ వస్తే ఇక్కడ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇలా హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 ముందు చూసి మిగతా వీడియోస్ని స్టార్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, వెనక్కి వెళ్ళొచ్చు మళ్ళీ ఇట్లా. సో మీరు సబ్జెక్ట్స్లో నేను హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 గురించి మాట్లాడాను. నెక్స్ట్ బడ్జెట్ అండ్ సర్వీస్. రీసెంట్గా బడ్జెట్ అండ్ సర్వేలు వచ్చాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని వాటిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఏపీ బడ్జెట్కి సంబంధించి యూనియన్ బడ్జెట్, యూనియన్ ఎకనామిక్ సర్వే, వీటన్నిటి గురించి కూడా ఇంకా మాడ్యూల్స్ వీటిలో అప్లోడ్ అవుతూనే ఉంటాయి రాను. అండ్ మీకు ఒక మాడ్యూల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ 16th ఏపీ బడ్జెట్ అండ్ సర్వేలో చూడండి. సో యూనియన్ బడ్జెట్ 2016-17. ఓకేనా. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఇట్లా ఇవ్వటం జరుగుతుందండి. సో ఏపీ బడ్జెట్ జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను ఎలా ఉంటాయి అనేది. సో ఇట్లా వీడియోస్ అనేవి ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు వెనక్కి వెళ్తూ ఉండొచ్చు. సబ్జెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం హౌ టు ప్రిపేర్ చూసాం అండ్ బడ్జెట్ అండ్ సర్వే చూసాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చూస్తే మనం కరెంట్ అఫైర్స్ని క్లిక్ చేసామనుకోండి, ఇలా ఏ మంత్కి ఆ మంత్ కరెంట్ అఫైర్స్ వస్తాయండి. ప్రజెంట్ మంత్ మార్చ్ కూడా అప్లోడ్ అయ్యాయి. సో ఏపీ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ కూడా కరెంట్ అఫైర్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫెబ్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాబట్టి ఫెబ్ కరెంట్ అఫైర్స్ కానీ మిగతా యూనియన్ బడ్జెట్లు. సో దాంతోపాటు మీకు చూడండి జనవరి, ఇట్లా కరెంట్ అఫైర్స్ మొత్తం చాలా డీటెయిల్గా ఉంటుంది. 2024 నుంచి ఉన్నాయి కరెంట్ అఫైర్స్ చూడండి.
సో అంటే అంత డెడికేటెడ్గా మేము ప్రతి మంత్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కరెంట్ అఫైర్స్ని. మంత్కి మీకు అట్లీస్ట్ ఒక 10 మాడ్యూల్స్ వస్తాయి, మొత్తం ఆ మంత్లో జరిగినవన్నీ కవర్ అవుతూ ఉంటాయన్నమాట. సపోజ్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. సపోజ్ ఇట్లా మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. సో ఇట్లా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా డీటెయిల్డ్గా 360 డిగ్రీస్ అనాలిసిస్తో చెప్తాను. ఓకే, దాని తర్వాత ఇండియన్ సొసైటీ మీద మీరు క్లిక్ చేశారనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది. సో అసలు మీరు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, సో దాని తర్వాత మనకి మాడ్యూల్స్ అనేవి మొదలవుతాయి. ఓకే, ఎక్కడ అనేది కూడా నేను ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది. సో ఇట్లా సో చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా మీకు వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఇష్యూస్. సో నేను హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 చెప్పా, బడ్జెట్ చెప్పా, కరెంట్ అఫైర్స్ చెప్పా, ఇండియన్ సొసైటీ చెప్పాను, అండ్ ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ అండి. సపోజ్ ఆ సబ్జెక్ట్ మీద పర్టికులర్గా మీరు క్లిక్ చేస్తారు, మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మీద క్లిక్ చేశాను నేను, సో ఇలా వస్తుంటుంది వీడియో. సో మీరు ర్యాండమ్గా ఎక్కడైనా క్లిక్ చేయండి, మీకు అది దానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా వెల్కమ్ టు సో ఇట్లా మీరు ఇండియన్ జియోగ్రఫీ మొత్తం చాలా డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ టార్గెట్. సో యాన్సెంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీస్ ఉన్నాయి. మోడర్న్ హిస్టరీ అప్లోడ్ అవుతూ ఉంటుంది, క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా మొత్తం ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఆల్రెడీ. సో చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి జనరల్ మెంటల్ ఎబిలిటీ, కానీ ఇది మీరు చదివేటప్పుడు లాస్ట్లో చదవాలి, ఎగ్జామ్లో రాసేటప్పుడు లాస్ట్లో రాయాలి. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చాలా డీటెయిల్డ్గా మీకు గ్రూప్ 2కి సరిపోను ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కూడా ఒక వీడియో ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నేను ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నానండి, ఎక్కడ ఉన్నదో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సో ఇది ఇండియన్ పాలిటీ చాలా డీటెయిల్డ్గా ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తాన్ని కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వీటిని కరెక్ట్ చేయడం కోసం ప్రెసిడెంట్ యొక్క డోర్స్ ఓకేనండి. సో ఇట్లా ఇండియన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒక్కొక్క వీడియోని అట్లీస్ట్ మీకు 40 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క వీడియో కూడా, చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇండియన్ పాలిటీకి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ చూడండి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ టార్గెట్ 2026 కూడా క్లాసెస్ నడుస్తాయండి. సో అప్లోడ్ అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్గా. అప్పటి వరకు కూడా ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది, వీటిలో కూడా కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తాం జరుగుతూ ఉంటుంది. సో ఇండియా అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా డీటెయిల్డ్గా మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఉంటుంది. కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇట్లా ఏపీ ఎకానమీ అంటే పారిశ్రామిక కారిడార్. సో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ కూడా మీకు అప్లోడ్ అవ్వడం జరిగింది, మీకు ఆల్రెడీ చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ టార్గెట్ అనేది ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ అయినాయండి. 2026 టార్గెట్కి ఈ మాడ్యూల్స్ జరుగుతాయి, అండ్ అదర్ వీడియోస్ కూడా ఇంకా రాను గ్రాడ్యువల్గా వస్తాయన్నమాట. సో వీటికి సంబంధించిన ఒక మాడ్యూల్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇండియన్ ఎకానమీ టార్గెట్ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ఇండియన్ ఎకానమీ టార్గెట్ కాంప్రహెన్సివ్ వ్యూతో కరెంట్ ఎకానమీని కూడా కలిపి నేను చెప్తూ ఉంటాను. 2026 టార్గెట్గా ఫ్రెష్గా ఈ క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ అది స్టేజ్ 1గా తీసుకుని స్టేజ్ 2 కిందకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిషర్స్ ఇండియన్ వెల్ఫేర్ కోసం కాకోకుండా. సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్. ఓకే, సో ఇక్కడ నేను చాలా డీటెయిల్గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అద్భుతంగా ఉంటాయి మాడ్యూల్స్ అన్నీ కూడా ఇవి, ఎందుకంటే రీసెంట్గా చూడండి నేను ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు దాన్ని. సో అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఇలా ర్యాండమ్గా ఓపెన్ చేయాలి. వీటిని మీరు కనుక ప్రిపేర్ అయితే అట్లీస్ట్ నేను 80% మార్క్స్ గ్యారంటీ ఇస్తాను. ఏపీ హిస్టరీ చూడండి చాలా వీడియోస్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ర్యాండమ్గా నేను ఓపెన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రావడం జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ మీకు బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కోర్స్ అది స్టడీ మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ వీడియోస్ కానీ మొత్తం బైలింగ్వల్లో ఉంటాయి మీకు. సో ఇట్లా మీకు చాలా డీటెయిల్గా చూడండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఇది ప్రిలిమినరీ సబ్జెక్టు, ఇండియన్ సొసైటీ ఇది ప్రిలిమినరీ 2nd సబ్జెక్టు, ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ ఇది ప్రిలిమినరీ 3rd సబ్జెక్టు, అండ్ ఇండియన్ హిస్టరీ టార్గెట్ ఇది ప్రిలిమినరీ 4th సబ్జెక్టు, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇది ప్రిలిమినరీ 5th సబ్జెక్టు. మొత్తం ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 × 30 మార్కులు 120
50 మార్కులకి ప్రిలిమినరీ ఇక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషను, ఏపీ హిస్టరీ, ఈ రెండు కలిసి 75 150 మార్కులు మెయిన్స్. ఇండియన్ ఎకానమీ, దాంతోపాటు సైన్స్, ఇక్కడ నేను ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇది 75 ఇది 75, ఇది కూడా 150 మార్క్స్. సో మొత్తం 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే నేను మొత్తం ఇచ్చాము ఎక్స్ట్రాగా. సో ఇక్కడ మీకు ఏపీ బైఫర్కేషన్ అనే యాక్ట్ అని 2014 ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మనకి ఏపీకి సంబంధించిన టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇలా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లోపల అరేంజ్మెంట్ ఎలా ఉందన్నమాట. ఇప్పుడు మనం సపోజ్ టెస్ట్ సిరీస్ని క్లిక్ చేసామనుకోండి గ్రూప్ 2కి సంబంధించి. సో మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి టెస్టులు కొన్ని ఇక్కడ మీకు చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది, కొన్ని సబ్జెక్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. సో దాంతోపాటు టెలిగ్రామ్ని క్లిక్ చేస్తే టెలిగ్రామ్ లోపలికి ఇది మిమ్మల్ని ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ లోపలికి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. దాని తర్వాత స్టడీ మెటీరియల్ ఒకసారి చూద్దాం. చూడండి కింద స్టడీ మెటీరియల్ ఉంది కదా, అన్ని స్టడీ మెటీరియల్స్ ఇక్కడ ఉంటాయి. స్టడీ మెటీరియల్ కాలంని క్లిక్ చేస్తే గ్రూప్ 2ని మీరు క్లిక్ చేస్తే సపోజ్ దేనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ దాని మీదే ఉంటుంది. ఇండియన్ సొసైటీ టోటల్ పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటుంది ఇది. తర్వాత ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ ఇంగ్లీషు, జాగ్రఫీ తెలుగు 2 రకాలుగా ఉంటుందండి. సపోజ్ నేను ఇండియన్ సొసైటీ చూపిస్తాను చూడండి. ఇండియన్ సొసైటీ టోటల్ పీడిఎఫ్ డాక్యుమెంట్ నా ఓన్ హ్యాండ్ రైటింగ్తోనే ఉంటుందండి. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ 2 రకాలుగా చాలా డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. ఇలా నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది. మొత్తం మెటీరియల్ మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనే బటన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ మనం వెనక్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ, సపోజ్ జియోగ్రఫీ తెలుగు మెటీరియల్ చూడండి. సో ఇలా మీకు తెలుగు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. జియోగ్రఫీ ఇంగ్లీష్ మెటీరియల్, ఇట్లా జియోగ్రఫీ ఇంగ్లీష్ మెటీరియల్. దాంతోపాటు మీకు సపోజ్ ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ తెలుగు ఓకేనండి, ఇట్లా ఇవ్వటం జరిగింది. అండ్ ఇండియన్ ఎకానమీ తెలుగు ఇంకొకటి, సో ఎవల్యూషన్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్, సో ఇలా మీకు చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ మీరు పట్టుకున్నా కానీ వాటికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ వీడియో కింద ఆ వీడియోనే ఉంటుంది, జస్ట్ చెక్ ఇట్. సో ఇట్లా టోటల్గా స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేస్తే చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అండ్ ఎవరైనా కానీ గ్రూప్ 2 కోర్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఎలా కోర్స్ని పర్చేజ్ చేయాలో కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. సింపుల్గా www.svracademy.in వెళ్ళి రిజిస్టర్ అయ్యి కోర్స్ని మీరు ఏ కోర్స్నైనా పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని
ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు